స్థలాన్ని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఘటన చూశారు, ఎంతమంది హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఏంటి విషయం చెప్పండి. అంటే పూర్తిగా ఏం గమనించారు? మొత్తం 47 మంది ఉన్నారు. మొత్తం బస్సులో 47 మందిలో 20 మంది చనిపోయారు, 27 మంది బతికిండ్రు. ఈ దుర్ఘటన కారణం ప్రధానంగా డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం. ముంగట స్కూటర్ పోతుంది, 2 వీలర్ పోతుంది, వెనుక బస్సు ఉంది, బస్సు పోయి ఆ 2 వీలర్ కొట్టేసిండు. ఆ 2 వీలరు బస్సు కిందికి వెళ్ళిపోయింది. అప్పుడైనా బస్సును ఆపాలి కదా, ఆపకుండా 100-200 మీటర్ల ముందుకు తీసుకెళ్ళి బస్సు. ఆ తీసుకెళ్లిన సందర్భంలో బస్సు చేసిస్ డౌన్ అయ్యి ఆ డీజిల్ ట్యాంకు తగిలి గ్రౌండ్ తగిలి బర్స్ట్ అయ్యి ఇగ్నిషన్ తోటి మంటలు పేలి మొత్తం టోటల్గా ముందు వైపు నుంచి ముందు వ్యాపించింది. తర్వాత దిగిపోయింది. ముందు వైపు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు. వెనుక ఉన్నవాళ్ళు పాపం ఎవరో ఒక మహానుభావుడు ఒక ప్యాసింజర్ అద్దాలు మొత్తం బ్రేక్ చేస్తే కొన్ని చిన్న గ్యాప్ పడితే ఆ విండో నుంచి అందరూ ఒక్కొక్కరికి ఎత్తి దిగి రావడం జరిగింది. ఇందులో తెలంగాణ వాళ్ళు 6 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు సర్వైవ్ అయ్యారు. అట్లాగే ఓవరాల్గా 20 మెంబర్స్ చనిపోయారు, 14 మంది మిగతా వాళ్ళు అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ స్టేట్స్. సో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా, 2 లక్షల రూపాయలు వాళ్ళకు చిన్న గాయాలైనాయి కాబట్టి ఆ మెడికల్ ఎక్స్పెన్స్ కోసం ఒక 2 లాక్ రూపీస్ అట్లా విధంగా ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది బాధితులు వారి బంధువుల కోసం వస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళకు సరైనటువంటి దిశానిర్దేశం లేదన్నది ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న అంశం. దీన్ని ఎలా చూస్తారు? లిస్టు తయారు చేస్తున్నారు కంటే అది బయటికి వెళ్ళట్లేదు. ఆల్రెడీ అన్ని టీవీలలో కూడా ఈ యొక్క కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా నంబర్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. కలెక్టర్స్ వాటన్నింటిని కూడా మళ్ళీ ఇప్పుడు స్క్రోలింగ్ మళ్ళీ పెట్టిస్తాం, టీవీలో ఇప్పిస్తాము. ఎవరైతే ప్యాసెంజర్ ఉంటారో దే హ్యావ్ టు కాంటాక్ట్ ది రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నెంబర్ కూడా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా ఆ నెంబర్స్ కూడా వాళ్ళ నెంబర్స్ కూడా మీడియాకి ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ DNA శాంపిల్స్కి సంబంధించి ఎవరిని కాంటాక్ట్ అవ్వాలన్నది ఆ డీటెయిల్స్ మీరు జనరల్గా చెప్తున్నారు, కానీ అది సర్క్యులేట్ అవ్వట్లేదు. చాలామంది వచ్చి రోడ్ల మీద ఉన్న పరిస్థితి, మృతుల బంధువులు వీటిని అంటే కొంచెం దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలా చేస్తారు? ఎందుకంటే స్పాట్ దగ్గరనే కలెక్టర్ ఉన్నాడు. సరే, నాకు సమాచారం కొంచెం లేట్గా వచ్చిందని నేను కూడా వచ్చి ఇక్కడే ఉన్నా. ఆ సమాచారం అందరు ఇక్కడ అందరూ ఎవరు వచ్చినా ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ సమాచారం మొత్తం కూడా ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. ఇన్ అడిషన్ టు దట్ మళ్ళీ కూడా సర్క్యులేట్ ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క మృతుల కుటుంబాలకు సంబంధించి ఏదైతే సమాచారాన్ని అందించాల్సిన అవసరం ఉందో వాటిని పూర్తి స్థాయిలో అందిస్తాం. తెలంగాణ ప్రభుత్వం కూడా మృతులకు 5 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదంతా అత్యంత విచారమైన దుర్ఘటన ఇది. దీంట్లో డ్రైవర్ తప్పిదం లోపం ఖచ్చితంగా కనిపిస్తున్న కారణంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు బస్